నా పేరు దాసర్ బాబురావు అండి. నేను విజయవాడలో నివాసం ఉంటామండి. మాకు చల్లచింతలపూడిలో 10 ఎకరాల పొలం ఉందండి. నాకు మా మిస్సెస్కి కలిపి. ఇప్పుడు మా మిస్సెస్ అంటే మా అత్తడు కూడా చల్లచింతలపూడేనండి. మా పొలం అందరి పొలాల కన్నా 5 అడుగులు ఎత్తు ఉంటుందండి. చుట్టుపక్కల పొలాల కన్నానండి. అక్కడ తెలుగుదేశం లీడర్లు ఏం చేశారంటే, మీ పొలం ఎత్తుకుంది కదా, అది 7 అడుగులు తీసుకుంటాం, 5 అడుగులు ఎత్తు ఉంటుందండి. 7 అడుగులు తీసుకుని 2 అడుగులు పూర్తి చేస్తాం, చెరువు మట్టి మీకు లిబుల్ అయిపోద్ది అని చెప్పి మమ్మల్ని నమ్మబ్బలికి ఇచ్చారండి. నాగబోయిన సత్యనారాయణ అండి, పుసులూరు బోస్ అండి, వీళ్ళిద్దరూనండి. చేసేస్తామని మాకు కొంత అమౌంట్ ఇచ్చారండి. సరే తీసుకున్నామండి. పర్మిషన్ పెట్టి తవ్వుకుంటామని మాకు అగ్రిమెంట్ రాసి ఇచ్చారండి. గవర్నమెంట్ పర్మిషన్లన్నీ పెట్టుకుని గవర్నమెంట్ అనుమతులు అన్నీ తీసుకుని తవ్వుకుంటామని పర్మిషన్ ఇచ్చారండి. మేము విజయవాడలో ఉంటామండి. నేను అనారోగ్య కారణం వల్ల నేను 3 నెలలు విజయవాడ చేలోకి వెళ్ళలేదండి. పొలం వెళ్ళకపోతే ఎకరం పొలం తవ్వేశారండి. నేను జనవరి పండుగకి 2025 జనవరి పండుగకి చల్లచింతలపూడి వెళ్ళండి. అక్కడికి వెళ్ళేటప్పటికి తవ్వేశారండి. ఏదైతే పర్మిషన్ లేకుండా తవ్వేశారేంటి, ఇది దారుణంగా తవ్వేశారు, మీరు తవ్వద్దని అడ్డు వెళ్తారండి. పడదోసేసండి 15 అడుగులు గోతులో తవ్వేశారండి. 6 అడుగులు తవ్వుతూ ఉన్నారు, 15 అడుగులు తవ్వేశారండి. 2 సార్లు తోసేసాడండి బోస్ అనేవాడు. తోసేసి నీ దిక్కున్న చోట చెప్పుకో, మేము ఒక అధికార పార్టీ వాళ్ళం, మాకు ఏ అనుమతులు అక్కర్లేదు, మేము తవ్వేసుకుంటామని కొట్టేశారు. మేము వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ పెట్టామండి. అది పట్టించుకోలేదండి. అలాగే తవ్వేసిపోతాను. వెంటనే మేమే మైనింగ్ వాళ్ళు కంప్లైంట్ ఇచ్చామండి. ఇలా అగ్రిమెంట్ రాశారు, ఇలా తవ్వుపోతున్నారు, మా దారుణంగా తవ్వుపోతున్నారు కంప్లైంట్ పెట్టారు. వాళ్ళు 15 రోజుల తర్వాత వచ్చారండి. అప్పటికి 2 ఎకరాలు తవ్వేశాడండి. మళ్ళీ మొత్తం 3 ఎకరాల పైకి తవ్వేశారండి. కంప్లైంట్ పెట్టాక 15 రోజులకండి తవ్వేసి వారు వచ్చి మార్చి 1వ తారీఖున మాకు నోటీస్ పంపారండి. మీ పొలంలో మీరే తవ్వారు, మీదే బాధ్యత, మీరే 1,24 లక్షలు ఫైన్ కట్టాలి అని మాకు ఫైన్ వేసి పంపించారు. మేము పోరాడుతూనే తవ్వుతూనే ఉన్నారండి. ఒకసారి మేము అడ్డెళ్తేనండి మేము కారులో కూర్చుని మా భార్య నేను కూడా కారులో కూర్చుండి కారు అడ్డం పెట్టామండి. లారీకి కారు అడ్డం పెడితే ఈ కారుని జేసీబీ కట్టించేసి తిమ్మనగూడెం గ్రామంలోకి లాక్కుపోయి అక్కడ వదిలేశారండి. మమ్మల్ని కారులో ఉండొచ్చంగానేనండి. మా ఆవిడ కారు నుంచి దూకేసేసిందని భయం వేసి ఎక్కడ తీసుకెళ్ళి చంపేస్తారా అని. ఇంత దారుణంగా జరిగిందండి. ఇప్పుడు కోర్టులో వేసామండి, అది అలా కోర్టులో ఉందండి. ఇలా జరిగిందండి. మేము న్యాయం కావాలని కోరుకుంటున్నామండి. ఆ పైనది తీసేసి మాకు న్యాయం కావాలని కోరుకుంటామండి. ఎవరు చేయించారో తెలియదండి. మేము తెలుగుదేశం పార్టీ వాళ్ళు అంటున్నారండి. వాళ్ళు మేము తెలుగుదేశం పార్టీ అనండి. మాకు 83 నుంచి తెలుగుదేశం సభ్యత్వం ఉందండి. నాకు మైనింగ్ కోర్టులో వేసాం కదండి. మైనింగ్ గారు ఏదో అడిగితే కోర్టులో ఉందని చెప్తే వాళ్ళు ఏమీ పట్టించుకోలేదండి. ఫోన్లో మాట్లాడింది రామకృష్ణ అంటండి. ఆ ఊరు కదండి, సీతంపేట. ఆయన టీడీపీ అండి. నమస్తే అండి. మాకు 10 ఎకరాల పొలం ఉందండి. దెందులూరు మండలం చల్లచింతలపూడిలో. ఇలా మోసం చేసి సదనం చేసేసి మళ్ళీ ఇటు పామాయిల తోట అండి, అది కాపుకొచ్చిందండి. ఆ మొక్కలు ఇటు వేస్తామన్నారండి. తీసేసి ఎకరానికి మట్టి తోలేసి, ఎరువు మట్టి తోలేసి మళ్ళీ ఆ మొక్కలు ఇటు వేసేస్తాము, మీ చేను మీకు ఉంటుందని చెప్పారండి. మేము విజయవాడ నుంచి వచ్చేటప్పటికే మాకు ఫోన్ చేస్తాడు. 3 ఎకరాల మొక్కలు తవ్వేసాడండి. పుసునూరు బోస్ అన్నవాడండి. నాగపంచ ఇద్దరు కలిపే తవ్వేశారండి. జేసీబీ నాగపంచ సత్యనారాయణదండి, పుంజూరు బోస్ ఇద్దరు తెలియదు. మళ్ళీ అంటే మేము మొక్కలు మీకు పూడి చేస్తాము, మళ్ళీ వేసేస్తాము, అది ఇది అన్నారండి. మేము విజయవాడ వెళ్ళిపోయామండి. మళ్ళీ మా ఫోన్ చేసేలా చేస్తే మీరు ఇస్తేనే కనుక అది కుదరదు, మేము మళ్ళీ సదనం చేసి మీ మొక్కలు వేస్తానన్నాం కదా, అది ఇది అన్నారండి. సరే మన చేను అందరూ చేలతో లేబుల్ అవుద్ది కదా అని చెప్పి ఇచ్చామండి. మాకు 2 పాపలండి. మేము ఆ చేను మేమే చూసుకోవాలి. మిమ్మల్ని చంపేస్తాం ఇందులో పెట్టి, టిప్పటితో మట్టి ఎత్తి చచ్చిపోతాను, మీరు మీ అమ్మాయిలు ఎక్కడ ఉన్నారు అని భయపాందులు గురి చేసండి. లేడీస్ని పెట్టి మా ఆయన లారీ కింద పెట్టి తోసేసి ఒక ఫోటో తీయబోతుంటే ఫోన్ లాగేసుకుంటే ఎక్కడ పట్టుకుంటాడో మేము కేసులు పెడతాము, మీ దిక్కున్నా కాదు చెప్పండి అన్నారండి. అప్పటి నుంచి ఇప్పుడు హాస్పిటల్ తిరుగుతానే ఉన్నామండి మేము. తట్టుకోలేక పార్టీ ఆఫీస్కి 3 సార్లు వెళ్ళామండి, సెక్రటరీ ఆఫీస్కి 3 సార్లు వెళ్ళామండి. ఎవరో పట్టించుకునే వాళ్ళు అంటాం, కాగితాలు తీసుకుంటాం, ఎవరో పట్టించుకోలేదండి మమ్మల్ని. ఆ
నిరసన మళ్ళీ వెళ్ళామని సెక్రటరీ పార్టీ ఆఫీస్కి వెళ్తే కాగితాలు ఇద్దామని తడికి ఇంకా ఆ బాధ తట్టుకోలేక చెయ్యి కూడా కట్ చేసేసుకున్నారండి. ఎవరన్నా మా గోడ వినిపించుకుంటే అలాగైనా ఇప్పటికీ మమ్మల్ని ఎవరు పలకరించిన వాళ్ళు లేరండి. మేము పుట్టిన కానీ తెలుగుదేశం పార్టీలో ఉన్నాం, మాకు ఓటు హక్కు వచ్చిన కానించి అయినా ఎవరు పట్టించుకున్న వాళ్ళు లేరని. మా తోట సలసంద్రపూడిలో ఎవరైనా మాట్లాడుతున్నా సరే వాళ్ళు కూడా ఇళ్ళకి ఇబ్బంది పెడుతున్నారండి. కనీసం మా ఇంటికాడ మా సలసంద్రపూడి అండి మా అమ్మగారు ఊరు, మా అన్నయ్య ఇంటికాడ ఉంటుంటే మా అన్నయ్యని ఇబ్బంది పెడుతున్నాడండి. అదండి అంతకన్నా ఎక్కువ ఇంకా ఏమోనండి మాకు తెలియదండి. మేము ఆ ఊళ్ళో ఉన్నాం కదా, మేము ఎప్పుడో 30 సంవత్సరాల నాటి విజయవాడ వెళ్ళామండి. ఈ ఊర్లో మీరు వ్యవసాయం ఎలా చేస్తారో మేము అంటే ఇప్పటికే గొడవ చేస్తున్నారండి. మొన్న రీసెంట్ గా నెల రోజుల నాడు కరెంట్ వైర్లు కట్ చేసేసారండి. మిమ్మల్ని వ్యవసాయం చేయను, మేము ఆ సేను మళ్ళీ సదనం చేసుకున్నామండి. ఎలాగో కష్టపడి 30-40 లక్షలు ఖర్చు పెట్టామండి. మళ్ళీ ఆ సదనం చేయడానికి మేము సేను చేతి పెడితే మోటార్ ఎలా తిరిగిద్దని మోటార్ అయితే కరెంట్ వైర్లు కట్టేసేస్తున్నారండి. మోటార్ కరెంట్ రాకుండా కరెంట్ వైర్లు రీసెంట్గా కట్ చేసేసారండి. ఇక ఫోటోలు కూడా ఉన్నాయండి, రీసెంట్గా కట్ చేసి మేము మళ్ళీ వేయించుకున్నాయండి. లైన్ మెన్ గారు వాళ్ళండి, మీరు అక్కడ ఎలా తిప్పుతారో మోటార్ మేము చూస్తాం, మీరు వ్యవసాయం ఎలా చేస్తారో చూస్తాం అంటున్నారండి. ఇంకా ఎదురు మమ్మల్ని అలా బెదిరిస్తున్నారండి. అప్పటికిప్పటికి మేము పోలీసులకి మూచుడు తిరగా ఎన్నిసార్లు తిరిగామండి. ఎవరే కాగితం అనేది పుచ్చుకునేవాడు కదా ఆయన. ఏం చేయండి నేనేం చేయనమ్మా అంటుండేవాడు ఆయన. ఎస్పీ గారి దగ్గరికి ఎంఆర్ఓ దగ్గరికి వెళ్తే అది ఆమంతేనండి. నైట్ టైం అండి, నైట్ టైం లేడీస్ని పెట్టి మమ్మల్ని పడదోసేసండి. కాల్ చేస్తే 110 ఏదో కాల్ చేస్తే వాళ్ళేమో మేము ఎస్ఐ గారు మాట్లాడినవారండి. 1-2 సార్లు వచ్చారండి. తర్వాత వాళ్ళు వచ్చేవారు. నైట్ టైం అంతా చేయలంటే తిప్పించేవారండి. మమ్మల్ని వాళ్ళు అలా తోలుకెళ్తానే ఉండేవారండి. ఎవరు సపోర్ట్ చేయనిచ్చేవారు కదండి. మేము ఇద్దరమే ఉండేవాళ్ళం అండి. కలిసామండి. ఎస్పీ గారు పోలవరం కాలం మడితోలతో పట్టుకుంటాను కానీ నీ చేలో మట్టి ఎత్తుకుపోతే నేనేం చేయను, నువ్వు బాగుతూ కానీ నేనెందుకు చేయాలన్నారండి. మళ్ళీ వెళ్ళామండి. మళ్ళీ వెళ్తే నువ్వు నా మీద కంప్లైంట్ చెప్తావా అంటున్నారండి ఆయన. అదేండి జరిగింది. మాకు ఆ ఫైన్ మేము కట్టలేమండి. 1,10,00,000 1,24,00,000 వేసారండి. ఫైన్ ఎంత ఉందో నాకు అర్థం కాదు. ఆ ఫైన్ మేము కట్టలేమండి. మాకు ఇలా కరెంటు వైర్లు కట్ చేసుకుని మనం వ్యవసాయం చేసుకునే వాళ్ళని కోరుకుంటున్నామండి, కట్ చేయకుండా చూడమని. ఈ ఎంఏ తెలుగుదేశం పార్టీ వాళ్ళు అండి, వాళ్ళు ఎమ్మెల్యే అరసోళ్ళు అంటున్నారు. అంటవనికేనండి మాకు అయితే మా దగ్గరికి మాకు ఎవరో మాట్లాడుతూ వినలేదండి. మేము వాళ్ళు ఎవరి పేరు చెప్తలేదండి, దౌర్జన్యం చేసేస్తున్నారు. మేము తెలుగుదేశం పార్టీ వాళ్ళు మేము ఆ మడుసులు ఈ మడుసులు అంటున్నారండి. వాళ్ళగా అంతదాకా మాట్లాడిచ్చేదా మీ ఇద్దరం ఏమున్నామండి. మాకు ఎవరు సపోర్ట్ చేయనితలో మాట్లాడినలేదు కూడానండి. కంప్లైంట్ చేసేవండి. ఫస్ట్ వెళ్ళినప్పుడు ఎవరో జీవీ రెడ్డి గారు అన్న ఆయన ఉన్నారండి, తీసుకున్నారు. తర్వాత ఫోన్ వస్తుంది వెళ్ళండి అమ్మ అన్నారండి. తర్వాత రెండోసారి ఎవరో ఉన్నారండి, ఆయన పేరు తెలియదు నాకు సరిగ్గా. మేము ఎప్పుడు వెళ్ళక మాకు అంతగా ఐడియా లేవండి. నా పేరు దాసరి నాగలక్ష్మి అండి.